హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. ఈరోజు వీడియో వచ్చేసరికి ఇన్స్టెంట్గా ఉసిరికాయ పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాము. దీనికోసం మనం ఎక్కువ టైం కూడాను స్పెండ్ చేయక్కర్లేదు. ఎక్కువగా డీప్ ఫ్రై చేసి ఎక్కువ టైం తీసుకోవాల్సిన అవసరం లేదు. చక్కగా వీటిని మంచిగా కడిగేసి ఆవిరి మీద ఉడికించేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసి పక్కన పెట్టుకుంటే ఈజీగా మనం ఉసిరికాయ పచ్చడి కలుపుకోవడం అయిపోతుందండి. వీటి కోసం మళ్ళీ ఆవాలు మెంతి పౌడర్ కూడా కావాలి కాబట్టి వాటిని మనం డ్రై రోస్ట్ చేసేసి మిక్సీ జార్లో మంచిగా మెత్తని పౌడర్ లాగా చేసి పక్కన పెట్టుకోవాలి. ఈ పచ్చడి అంతా కలపడానికి ఒక మంచి బేసిన్ తీసుకొని ఆ బేసిన్లో ముందుగా పొట్టు తీసిన వెల్లుల్లి వేసి, అలాగే ముందుగా మనం చిన్న చిన్న ముక్కలుగా చేసుకున్నాం కదండి ఉసిరికాయల్ని, వాటిని కూడా వేసి తగినంత ఉప్పు ఇక్కడ అప్రాక్సిమేట్గా వేస్తున్నామండి. మీరు చూసుకొని ఎక్కువ తక్కువ అయితే కలుపుకోవచ్చు. అట్లాగే కారం కూడా అండి మీ టేస్ట్కి తగినట్టుగా వేసుకోవచ్చు. అలాగే ముందుగా మనం రెడీ చేసుకున్న ఆవాలు మెంతి పౌడర్ కూడా వేసి బాగా కలుపుకోవాలి. అలాగే ముందుగా మనం ఉడికించి పక్కన పెట్టుకున్నాం కదండి చింతపండు గుజ్జుని, అది కూడా వేసి కొంచెం కొంచెం మన కన్సిస్టెన్సీ వచ్చే వరకు వేసుకోవచ్చండి. గుజ్జు కోసమే కాబట్టి వేసుకోవచ్చు. తర్వాత అలా చేసిన దానికి తాలింపు వేసుకుంటే సరిపోతుంది. తాలింపు కోసం స్టవ్ మీద గిన్నె పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు ఎండుమిర్చి వేయాలి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కొన్ని వెల్లుల్లి దంచి వేసి వాటిని కూడా కొంచెం బ్రౌన్ కలర్లో వచ్చే వరకు వేయించాలి. తర్వాత దించే ముందు మాత్రమే వేయాలండి పసుపు, ఇంగువ. ఎక్కువసేపు ఉంచితే మాడిపోతుందండి. అలా వేసి కొంచెం కరివేపాకు వేసి ఇంగు వేసి పక్కన పెట్టేసేయటమే. ముందుగా మనం రెడీ చేసుకున్న పచ్చడిలో దీన్ని వేసేసి కలిపేస్తే ఇన్స్టెంట్గా మన ఉసిరికాయ పచ్చడి రెడీ అవుతుందండి. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.